ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. 54 శ్లోకం. అంటే ఈ ఆత్మస్థితికి వచ్చిన తర్వాత జరిగే దాని ఫలితం ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు అర్జునుని ద్వారా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా భక్తి మార్గంలో ఉన్న వారికి చాలా ముఖ్యమైన విషయం. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క మోహాన్ని కూడా తొలగించేటువంటి విషయం ఇక్కడ. భక్తి సామాన్యమైంది కాదు. భక్తి ఎంత చిన్నపిల్లవాడైనా చేయగలడు అది. కానీ భగవంతుడు చెప్తున్నటువంటి అసలైన భక్తి, ఆత్మస్థితిలో ఉన్న భక్తి వేరు, మనం అనుకరించేటువంటి భక్తి సాధనాలు వేరు. ఈ విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఒక్కోసారి అంటే ఈ శ్లోకాన్ని చూసి అందరూ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు మోహానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఈ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పి గత వారంలో మనం చర్చించాము. ఆ బ్రహ్మభూత స్థితికి చేరినటువంటి వాడికి 4 లక్షణాలు కనిపిస్తాయట. నిజంగా ఆ ఆత్మస్థితిలో వచ్చిన వాడికి 4 లక్షణాలు కనిపిస్తాయి. ఆ 4 లక్షణాల తర్వాత అతనికి 5వ ప్రభావం నిజంగా వాళ్ళలో ద్యోతకం అవుతుంది. 4 లక్షణాలు, 5వది ప్రభావం. ఏమిటా 4 లక్షణాలు ఇప్పుడు చూద్దాం. దీని ద్వారా మనం సావధానంగా కావచ్చు. దీనికి అనువాదం తాత్పర్యం ఏ విధంగా ఉందంటే, ఆ విధంగా దివ్యంగా నెలకొన్నవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడవుతాడు. అతడు ఏనాడు శోకించడు, ఏదో పొందాలని కోరుకోడు. అతడు ప్రతి జీవుని పట్ల సమభావం కలిగి ఉంటాడు. ఆ స్థితిలోని అతడు నా విశుద్ధ భక్తితో సేవను పొందుతాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. అంటే ఎవరైతే మేము ఆత్మస్థితిలో ఉన్నామో, మాకు ఆత్మ గురించి తెలిసింది, ఆత్మదర్శనం కలిగింది అంటే మొట్టమొదటి దాని సూచన ఏమిటి అంటే ప్రసన్నాత్మ, ప్రసన్నంగా ఉంటాడు. అతనికి ఎటువంటి ప్రసన్నుడిగా ఉన్నా అంటే ఎప్పుడు సర్వదా ఆనందమయునిగా ఉంటాడు. ఆనందమయోభ్యాసాత్ అంటే సమస్త మానవులు, సమస్త జీవులు సుఖం కోసకి ఆలోచిస్తుంటాయి. కానీ ఎవరైతే ప్రశాంతంగా ఉంటాడో అతడికి మాత్రమే ఆనందం కలుగుతుంది. ఆనందంగా ఉన్నవాడే సుఖభాగుడు అవుతాడు. అయితే నిజమైన ఆనందము ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే ఇది బ్రహ్మభూత స్థితి, బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే ఈ 12 సాధనలు కొద్దో గొప్ప చేస్తూ ఉంటారో ఆ 12 సాధనలను చేసిన వారు మాత్రమే ఆత్మస్థితికి వచ్చారని అర్థం. దానికి మొట్టమొదటి సూచన వాడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతత ఉంటుంది వాళ్ళు. ఆ ప్రశాంతత తర్వాత వచ్చేది నా శోచతి నా కాంక్షతి. అతడు దేనికి దుఃఖించడు, దేన్ని పొందాలని కోరుకోడు. ఇది మిగిలిన 2 నా శోచతి నా కాంక్షతి. తర్వాత 4వది ఏమిటి? సమసర్వేషు భూతేషు. సమస్త జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు. ఈ విధంగా ఆత్మస్థితిలో ఉన్నవాడు ప్రదర్శించేటువంటి, ఆత్మస్థితి వాడు అనుభూతం చేసుకున్నటువంటి 4 ఏమిటంటే ప్రశాంతంగా ఉండడము, 2వది దేనికి దుఃఖించకపోవడము, 3వది దేన్ని కోరకపోవడము, 4వది సమస్త జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉండడము. ఈ 4 ఎప్పుడైతే ఈ 4 అతనిలో ద్యోతకం అవుతాయో, అతనిలో ప్రస్ఫుటంగా కనిపించడం మొదలవుతుందో అప్పుడే అతడు నిజమైన మద్భక్తిం లభతే పరాం. అప్పుడు నిజమైన విశుద్ధ భక్తియుత సేవను ఆ వ్యక్తి పొందుతున్నాడు అని అర్థం. ఇక్కడ ప్రభుపాద వారు భాషను రాస్తూ ఎవరైతే భక్తిలోని దీని అర్థం ఏమిటంటే దేవదేవుని విశుద్ధ భక్తిలో నెలకొన్నవాడు అది వరకే బ్రహ్మభూత స్థితి అని పిలువబడే ముక్త స్థితిలో నెలకొని ఉంటాడు అని ఇక్కడ ప్రభుపాద వారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఏంటి? నిజంగా విశుద్ధ భక్తిలో ఉన్నవాడు ముక్త స్థితిలో ఉన్నవాడే. దీన్ని
సాధకులు తప్పుగా అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు జపం చేస్తున్నా కాబట్టి నేను ముక్త స్థితిలో ఉన్నా అనుకుంటాడు. వచ్చిన గొడవ అది. నేను ఇప్పుడు జపం చేస్తున్నా, నాకు ఇప్పుడు దీక్ష అయిపోయింది, ఇప్పుడు నేను పుస్తకాలు చదువుతున్నా కాబట్టి నేను ముక్త స్థితిలో ఉన్నా. ఎట్లా చేస్తూ? అవును, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. తర్వాత నా భక్తి వచ్చింది అంటున్నాడు. ప్రభుపాదుల వారు కూడా అన్నారు. అంటే ఏంటి? ఎవరైతే విశుద్ధ భక్తిలో ఉన్నారో వారు ముక్త స్థితిలో చేరుకున్న వారే అన్నారు. మరి అంటే నేను ముక్త స్థితిలో ఉన్నా, నేను ఆత్మస్థితిలో ఉన్నా. బాగుంది, నీ లాజిక్ బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, నీ లాజిక్ బాగానే ఉంది. మరి నువ్వు ప్రసన్నంగా ఉన్నావా? నీకు దుఃఖం కలగట్లేదా? నువ్వు దేన్ని కోరుకోవట్లేదా? నువ్వు అందరి పట్ల సమభావంతో ఉన్నావా? లేదండి, అప్పుడప్పుడు నా మనసు పాడవుతుంటుంది. ఓకే, నెంబర్ 1. దుఃఖం కలుగుతుంది. అవునండి, అది నాకు లభించలేదు, దుఃఖం కలుగుతుంటుంది. నువ్వు దేన్ని కోరుకోవట్లేదా? కోరికలు ఉంటాయి, చాలా ఉంటాయి కదండి, కోరికలు ఉన్నాయి. మరి అందరూ సమానంగా నో ఎట్లా ఉంటుంది? వాడు ఇట్లా చేస్తుంటాడు, నేను ఎట్లా చేస్తా? ఈ 4 నీకు లేనే లేవు. నువ్వు బ్రహ్మబోధ స్థితిలోకి ఎట్లా వెళ్ళావు? అవును, మరి భక్తి చేస్తున్నాడని ప్రభుపాదుల వారు చెప్పారు కదండి. ఎవరైతే విశుద్ధ భక్తి సేవలో ఉన్నారో వాళ్ళు బ్రహ్మబోధ స్థితికి చేరిన వారే అవుతారు. కానీ విశుద్ధ భక్తి, ఆ విశుద్ధ భక్తి అనే ప్యూర్ అని మర్చిపోతున్నాడు. డివోషనల్ సర్వీస్ అంటున్నావు తప్ప ప్యూర్ డివోషనల్ సర్వీస్, విశుద్ధ భక్తియుత సేవ అని మర్చిపోతున్నావు కదా. అంటే నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి? ఇప్పుడు కేవలం మనం ఇప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు పిల్లవాడు నడకలు వేస్తున్నాడు, ఇప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఏంటి? 2 కాళ్ళ మీద నడుస్తున్నాడు. ఈ 2 కాళ్ళ మీదనే ఒక ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సంపాదించిన వాడు 2 కాళ్ళ మీద నడుస్తాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను కూడా నడుస్తున్నాను, నాకు కూడా బంగారు పథకం ఇవ్వాలి అని పిల్లవాడు అంటే ఎంత హాస్యాస్పదమో. ఆ పిల్లవాడు ఒలింపిక్ దగ్గరికి నేను కూడా 2 కాళ్ళ మీద నడుస్తున్నాను, నాకు కూడా ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇవ్వాలి, నాకు కూడా బంగారు పథకం ఇవ్వాలి అని ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. అదేవిధంగా ఇవాళే వచ్చాడు భక్తిలోకి, హరే కృష్ణ అని అంటున్నాడు, తిలకం పెట్టినాడు. నేను ఇప్పుడు బ్రహ్మభూత స్థితిలోకి వచ్చాను, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటే అంత హాస్యాస్పదం, అది అంత హాస్యాస్పదం. తెలియక పలికిన మాటలు. ఏంటి నీ లక్ష్యం ఏంటి? నేను భగవద్ధామానికి వెళ్ళిపోతున్నా, ఈ దేహంగానే భగవద్ధామానికి వెళ్తా. వాళ్ళ సంగతి కూడా వస్తుంది తర్వాత. విశదే తదనంతరం ఎవరు వెళ్తారు అనే విషయాన్ని కూడా భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నువ్వు ఆత్మస్థితిలోకి వచ్చావా లేదా అని చెప్పడానికి 4 లక్షణాలు ఉన్నాయి. నీ మనస్సు ఎప్పుడూ విచలితం కావద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, అది మొట్టమొదటి గుర్తు. రెండవది, నీకు దుఃఖం కలగద్దు. ఎందుకంటే దుఃఖం ఎందుకు కలుగుతుంది? నువ్వు కోరుకున్నది లభించినప్పుడు, లేదు నీ దగ్గర ఉన్నది పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. రెండవది. మూడవదేమో ఎటువంటిది ఆశించవు, ఎటువంటి కోరికలు లేవు, నీకు ఎటువంటి కోరికలు లేవు. కోరికలు లేని స్థితికి నువ్వు రాగలవా? వచ్చావా? న కాంక్షతి. తర్వాత సమస్సర్వేషు భూతేషు, అందరి పట్ల సమభావంతో ఉన్నావా? ఎవరి పట్ల వైరం లేకుండా ఉన్నావా? కనీసం నువ్వు వైరం పెట్టుకోకు. వాళ్ళు నీ పట్ల వైరభావంతో ఉండొచ్చు, కానీ నువ్వు వారి పట్ల వైరభావం పెట్టుకోకు. ఆ స్థితికి వచ్చావా? అజాశత్రువు అని మనకు ధర్మరాజుకు పేరు. అంటే ఏంటి? అతడు ఎవరిని శత్రువులుగా భావించడు, కానీ అనేక మంది అతని శత్రువులుగా భావించవచ్చు, అది వేరే విషయం. అంటే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు భక్తిలో ప్రవేశించడానికి అర్హుడవుతున్నావు. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అతడికి దుఃఖం కలగట్లేదు అంటే అతడు సంపూర్ణంగా విశుద్ధ భక్తిలోకి వచ్చాడు కాబట్టి తను చేస్తున్నటువంటి సమస్త కార్యాలకు ఫలభోక్త శ్రీకృష్ణుడే అని ఉంటుంది. కాబట్టి ఆ కార్యంలో ఫలం వచ్చింది, ఫలం రాలేదు. ఫలం వస్తే కృష్ణుడికి ఇచ్చేవాడిని, ఫలం రాలేదు కాబట్టి కృష్ణుడికి ఇవ్వలేదు, అంతే ఉంటుంది. కాబట్టి అతడు దుఃఖించడు. తర్వాత నా కాంక్షతి, అతనికి ఎటువంటి కోరిక ఉండదు. అతనికి ఎటువంటి కోరిక ఉండదు అంటే దాని అర్థం ఏమిటి? తన భోగాన్ని కోసం ఎటువంటి కోరిక ఉండదు, కానీ కృష్ణుడి కోసం వాడికి అనంతమైన కోరికలు ఉంటాయి. అవును, ఇప్పుడు నేను కోట్లాది పుస్తకాలు వితరణ చేయాలి, వందలాది మందిరాలు నిర్మించాలి, కోట్లాది మందికి భగవద్గీత గురించి చెప్పాలి, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తనకు సంబంధించినవి కాదు, కృష్ణుడికి సంబంధించినవి. కృష్ణుని యొక్క ధర్మ సంస్థాపన కార్యంలో, గురువు యొక్క ధర్మ సంస్థాపన కార్యంలో
తోడ్పడడానికి సంకల్పిస్తున్నటువంటి కార్యాలు ఇవి. ఇవన్నీ కోరికలు తనకు సంబంధించినవి కావు. కాబట్టి కృష్ణుడి గురించిన కోరికలే ఉంటే అది బ్రహ్మభూత స్థితియే. తన కొరకు దుఃఖించకుండా అవును కృష్ణుడి పనులు కాలేదు, కృష్ణుడి పనులు కాలేకపోతే దుఃఖించడం అనేది బ్రహ్మభూత స్థితియే. కానీ నీ గురించి దుఃఖించడం అనేది అది బ్రహ్మభూత స్థితి కాదు. తర్వాత ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతత అంటే ఏదైనా భౌతిక విషయాల్లో, సంబంధాల్లో, విషయాల్లో అతడు ఎటువంటి చింత కావట్లేదు. కానీ ఏదైనా ఆధ్యాత్మిక విషయంలో చింతపడుతున్నాడు. అటు ఆధ్యాత్మిక విషయంలో చింతపడేవాడు ఆత్మస్థితిలో ఉన్నవాడే. కానీ భౌతిక విషయంలో చింతపడేవాడు భౌతిక జగత్తులో ఉన్నవాడు. తర్వాత సమస్సర్వేషు భూతేషు అంటే తన విషయంలో జీవుల పట్ల భేదభావం చూపించట్లేదు. కానీ ధర్మ విషయంలో, ధర్మాన్ని స్థాపించడంలో అతడు భేదభావం చూపిస్తున్నాడు. కొంతమందితో అతడు యుద్ధం చేస్తున్నాడు, కొంతమందితో పోరాడుతున్నాడు, కొంతమందితో అతడు వాగ్వివాదం చేస్తున్నాడు. అది కేవలం ధర్మ సంస్థాపన కొరకు. అటువంటి వాడు కూడా ఆత్మస్థితిలో ఉన్నటువంటి. ఆత్మ అంటే తను భగవదంశాన్ని తెలుసుకుని భగవత్ కార్యం కోసం. ఇప్పుడు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి అక్కడ నిప్పు పెట్టాడు, కోపంతో నిప్పు పెట్టాడు కదా, అంటే కానీ అది ఆత్మస్థితిలో ఉన్నటువంటి చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్నే బ్రహ్మభూత స్థితి అంటే తనకు సంబంధించిన విషయంలో ప్రశాంతంగా ఉండేవాడు, దుఃఖించనివాడు, కోరుకోనివాడు, సమస్త జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉండేవాడు బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడే. అతనికి నిజమైన భక్తి అప్పుడు కలుగుతుంది. ఆరంభకులు మేము భక్తిలో వచ్చేసాం కాబట్టి మేము ఆత్మస్థితిలో ఉన్నాము అనుకుంటే వారు పొరపాటు పడ్డట్టు. అందరూ భక్కు నవ్వుతారు. ఎవరు? తెలియగలిగిన వాళ్ళు ఆత్మదర్శనం నవ్వుతారు. ఆయన చిన్నపిల్లవాడా, బాలుడా, వత్స, ఇంకా నువ్వు చాలా ఉంది. అందుకో కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఎప్పుడైతే అంటే మనస్సులో నన్ను నిలుపుకొని బుద్ధి నాకు ఇవ్వడం అనేది నీకు సాధ్యం కాకపోతే అభ్యాస యోగేన యుక్తేన అని చెప్పాడు. అంటే అభ్యాసం ద్వారా తనను పొందే కోరికను పెంచుకో అని కృష్ణుడు ఆ విషయాన్ని చెప్పాడు. అంటే ఏంటి? ఆత్మస్థితిలో వచ్చిన తర్వాతనే ఈ 4 నిజమైనటువంటి భక్తి కలుగుతుంది. నిజంగా అటువంటి భక్తి కలిగిన వారే, అటువంటి భక్తిని పొందిన వారే భగవద్ధామంలో ప్రవేశిస్తారు. అంటే ఏంటి? ఎవరికైతే ఈ 4 లక్షణాలు ఆత్మదర్శనం ద్వారా ఈ 4 లక్షణాలు కలుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 4 లక్షణాలు ఏమిటి? ప్రసన్నాత్ముడై ఉండడము మొదటిది, రెండవది దుఃఖం కలగకపోవడము రెండవది, మూడవదేమో ఎటువంటి కోరికలు భౌతిక వాంఛలు లేకపోవడము, నాలుగవది సమస్సర్వేషు సమస్త జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉండడం. ఈ 4 ప్రకటమవుతున్నటువంటి స్థితిలో చేయబడుతున్నటువంటి భక్తియే నిజమైన భక్తి. అటువంటి భక్తి కలిగిన వారు మాత్రమే భగవద్ధామానికి వెళతారు. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా.